అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనేని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్, రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. ఒక చిన్న అపశృతి అయితే జరిగింది. సో దాని గురించి షేర్ చేయడం ఇష్టం లేక కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నా. కానీ మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు అక్షయ తృతీయ వచ్చేస్తా ఉంది, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇంకొకటి అడిగారండి, ఫోన్పేలోను గూగుల్ పేలోను మనము 24 క్యారెట్స్ గోల్డ్ని ఎలా పర్చేజ్ చేయాలా, ఒకవేళ కొంటే దానివల్ల ఏమన్నా బెనిఫిట్ ఉందా లేదా, ఏమన్నా ఇందులో ఏమైనా మోసాలు జరుగుతాయా లేదా అన్నట్టు, గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, మనం ఇప్పుడు గోల్డ్కి అంటే అక్షయ తృతీయకి కానీ లేదంటే ఫర్దర్గా వచ్చేటువంటి నెక్స్ట్ ఫెస్టివల్స్ కానీ గోల్డ్ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా, చిన్న ఒక మన సేవింగ్ ప్లాన్ అన్న కానీ ఒక్క 50 రూపాయలతో మనం సేవ్ చేసుకున్నా కూడా, లేదా ఒక్క 100 రూపాయలతో సేవ్ చేసుకున్నా నెలకి ఎంత, 6 నెలలకి ఎంత, సంవత్సరానికి ఎంత మన డబ్బులు మిగిలి పెట్టుకోగలుగుతాము, దాంట్లో ఎంత గోల్డ్ కొనుక్కోగలుగుతాము అనేది క్లారిటీ ఒక వీడియో అయితే ఇవాళ షేర్ చేసేద్దామని అయితే మేము ముందుకు వచ్చానండి. వన్స్ అగైన్ బాగా అంటే గ్యాప్ తీసుకున్నాను, ఇంక రెగ్యులర్గా పెట్టడానికి అయితే వీడియోస్ చూస్తాను. ముందుగా వచ్చి మన డిస్కషన్, మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్ని క్లారిఫై చేసుకోవాలి కాబట్టి మన ఫ్రెండ్స్ అడిగారండి, మేము ఫోన్పేలోను గూగుల్ పేలోను 24 క్యారెట్స్ గోల్డ్ అయితే కొంటున్నాము, అంటే కొనుక్కోవచ్చా, ఇది ఎంతవరకు జినైను, ఇది యూస్ఫుల్లా లేదా అనేసి. మన అకౌంట్, మన ఫోన్పే, మన గూగుల్ పే నుంచి మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి ఇది సేఫ్ అనే చెప్తానండి. మనం గూగుల్ పేలోను ఫోన్పేలోను మన అమౌంట్ అయితే ఎలా ట్రాన్సాక్షన్ చేస్తామో ఇందులో కూడా మనము గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకుని కొనుక్కుంటాం అనమాట. మనము ఆ యొక్క గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసామంటే అందులో దేని కట్టచ్చు, కరెంట్ బిల్లా, ఫోన్ బిల్లా, ఎలక్ట్రిసిటీ బిల్లా, లేదంటే గ్యాస్ బిల్లా, వీటితో పాటుగా గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్కి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అయితే ఇస్తుంది అనమాట. అందులో 100 రూపాయల నుంచి కూడా మనం గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మంచి రోజు, మంచి టైం, మంచి గడియ, మనం గోల్డ్ కొనుక్కోవాలా, గోల్డ్ షాపులకు వెళ్ళి కొనలేము, ఇప్పుడుండే కాస్ట్లో వేలకు వేలు పెట్టి మనం గోల్డ్ పర్చేజ్ చేసుకోలేకపోతున్నాము, కానీ నేను గోల్డ్ మీదే దాచి పెట్టుకోవాలా, గోల్డ్ బాగా కాస్ట్ పెరుగుతూ ఉంది కదా, మేము డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవాలా అనుకునే వాళ్ళు ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ అంటానండి. ఇందులో వచ్చి మనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎప్పుడు మనం క్యాష్గా మార్చుకోవాలన్నా వితిన్ 24 to 48 అవర్స్లో మనం క్యాష్గా కన్వర్ట్ అయిపోద్ది. సో మన దగ్గర క్యాషే ఉంది, ఫోన్పేలోను గూగుల్ పేలోను మనం అమౌంట్ పెట్టుకున్నాము అంటే దానికైతే ఇంట్రెస్ట్ ఏమి యాడ్ అవ్వదు. అదే గోల్డ్ రూపంలో కొని పెట్టుకున్నాము అంటే అంతో కొంత గోల్డ్ కాస్ట్తో పాటుగా ఆ యొక్క కాస్ట్ పెరుగుద్ది కదా. ఆ 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ రోజు రోజుకి వేరియేషన్ వస్తుంది. అంటే ఈరోజు 100 పెరిగిందంటారు, రేపు 200 పెరిగిందంటారు, 1000, 1500 కరెక్షన్స్ అయింది, ఇప్పుడు కొంచెం స్టబాన్గా పోతుందండి. సో ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ ఉండే టైంలో మన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా మన యొక్క ఆన్లైన్ అంటే ఈ యొక్క ఫోన్పేలోను గూగుల్ పేలోను కొంచెం ట్రస్టెడ్ యాప్స్ కొన్ని ఉన్నాయండి. ఆ యాప్స్ ద్వారా కూడా డిజిటల్గా గోల్డ్ని 24 క్యారెట్స్ గోల్డ్ అనేది మనం అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి లాస్ అయితే లేదండి, కాకపోతే మనం సెక్యూర్గా పెట్టుకోవాలన్నమాట. మన ఫోన్పే అకౌంట్ కానీ గూగుల్ పే అకౌంట్ కానీ కొంచెం సెక్యూర్గా గోప్యంగా పెట్టుకొని మనం పర్చేజ్ చేసుకున్నామంటే బెస్ట్ బెనిఫిటే అంటాను నేను. సో గోల్డ్ కొనలేని పరిస్థితులు, లేదా కొంచెం మనం సేవ్ చేసి పెట్టుకోవాలనుకునేటువంటి పరిస్థితులు, చాలా వరకు మనం డిజిటల్గా క్యాష్ని మెయింటైన్ చేస్తున్నాం, డిజిటల్గా క్యాష్ ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటున్నాము, లేదా సేవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు బెటర్ ఆప్షనే అండి. సో బెటర్గా ట్రై చేయొచ్చు. సో మన మొబైల్లో మనం ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక యాప్, ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ యాప్స్ యూస్ చేస్తూనే ఉంటాము. ప్రతి యాప్లో ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉందండి. అందులో వచ్చి మన గోల్డ్ ప్యూర్గా 24 క్యారెట్స్ గోల్డ్ వర్తే ఉంటుంది. సో ఇలా కొనుక్కోవడం కానీ కొన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చుంటారనమాట అమెజాన్లని, ఇట్లాంటి వాటిల్లో మనం కాయిన్స్ కొనుక్కోవచ్చు, అంటే ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ కాయిన్స్ కొనుక్కోవచ్చు. అట్లాంటివి కూడా ట్రై చేయొచ్చు. కానీ మీరు అడిగిన డౌట్కి అయితే నేను పక్కాగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా పర్చేజ్ చేశాను అనమాట. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడిగేటివి జాగ్రత్తగా ఇచ్చి మనం కరెక్ట్గా కరెక్ట్ చేసుకొని మనం దాంట్లో పెట్టుబడి పెట్టాము అంటే సెక్యూర్ అండి. సో దాంట్లో వాళ్ళు ఓటీపీలు, పాస్వర్డ్స్ ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోలేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. అది చూసుకొని అయితే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి గోల్డ్ ప్రైస్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా. ఇంక మనం గోల్డ్ పర్చేజ్ చేసుకోవాలనేసి నేను అనుకుంటున్నాము. అక్షయ తృతీయకి ఆఫర్లు, ప్లాన్లు నేను సూచనగా చెప్పానండి, కానీ ఇప్పుడైతే ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి. మనకి ఇంకా ఒక 3-4 డేసే ఉంది కాబట్టి సో మనము ఇప్పటికైనా త్వరపడి వీలైతే వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. లేదు నేను ఆ రోజే కొనుక్కుంటాను అని అంటే రాహుకాలం యమగండం లేకుండా చూసుకొని అయితే పర్చేజ్ చేసుకొచ్చుకోండి. ఎలక్షన్ హడావిడి ఉంది, కొంచెం కేర్ఫుల్గా అమౌంట్ ఎత్తుకోపోవడం కానీ ఇట్లాంటి చెకింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి
కొంచెం కేర్ఫుల్గా డిజిటల్ క్యాష్ రూపంలో వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆఫర్లు అయితే యాజ్ యూజువల్గా రన్ అవుతున్నాయి. మా ఏరియాలో వచ్చి నెక్లెస్ మేళా రన్ అవుతా ఉందండి. నేను వెళ్ళితే మట్టుకు మీకు షాపింగ్ అయితే షేర్ చేస్తాను, కొన్ని మోడల్స్ సెలెక్టెడ్గా. మోస్ట్ ప్రాబబ్లీ నేను లైట్ వెయిట్ నుంచి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేనే కాదు, ఎప్పుడైనా గోల్డ్ ప్రీసియసే కాబట్టి గోల్డ్ ప్రైస్ ఎంతున్నా మనము 4-5 వెరైటీస్ ఇష్టపడుతుంటాం. ఒకప్పట్లో ఒకే రకం జ్యువెలరీ వేసుకొని ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. అప్పట్లో పెద్దగా ఎక్కువ ఫంక్షన్స్ అయితే ఉండేటివి లేదు కాబట్టి ఏదో పెళ్ళిళ్ళను ఏదో కార్యాలను అట్లాంటివి వెళ్ళేటోళ్ళు. మనము నెలకి ఎంత లేదనో 2-3 ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి రెగ్యులర్గా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఇట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. మనకి డ్రెస్సెస్ ఎలా మారుస్తాం, జ్యువెలరీ ఎలా మార్చుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటాం కాబట్టి లైట్ వెయిట్ అయినా కొంచెం నెంబర్ ఆఫ్ వెరైటీస్ కొనుక్కోండి అనేది నేను సజెస్ట్ చేస్తానండి. కాకపోతే లైట్ వెయిట్ లైఫ్ రావు కదా, డెలికేట్గా ఉంటాయి కదా, పాడైపోతాయేమో, ఇరిగిపోతాయేమో, ఇట్లాంటి డౌట్లు అయితే మన వాళ్ళకి చాలా మందికి వచ్చాయి. ఇట్లాంటి డౌట్లు కూడా నన్ను అడిగారనమాట. లైట్ వెయిట్ ఇరిగిపోతాయి, పాడైపోతాయి అంటే హెవీ వెయిట్ ఉండేటివి పాడవు అనేసి ఏమన్నా నమ్మకం ఉందా అండి? ఎంతైనా గోల్డ్ కొంచెం డెలికేట్గానే ఉంటుంది. మనం ఏ వస్తువునైనా కొంచెం కేర్ఫుల్గానే చూసుకుంటాము. బట్టలు కానీ జ్యువెలరీస్ కానీ మ్యాక్సిమం పెట్టి రఫ్గా హ్యాండిల్ చేసి లాగేయడం అట్లాంటివంతా ఏం ఉండదు కదా. సో మనము గట్టిగా అంటే రెగ్యులర్గా వేసుకునేది నున్నదాళ్ళు, చైన్లు, బొందారాలు ఇట్లాంటివే మనం రెగ్యులర్గా వేసుకుంటాం. ఇట్లాంటి జ్యువెలరీస్ కానీ, కమ్మలు కానీ, నెక్లెస్లు కానీ, ఈ జ్యువెలరీ అంతా మనం ఏదైనా అకేషన్కి అంతా రెడీ అయినాక వేసుకొని ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తాము, అవునా కదా. హెవీగా బాగా అమ్మవారిలాగా ఎక్కువ ఒకే జ్యువెలరీ పెట్టుకునేదానికన్నా ఒక 4-5 రకాలు సెట్ అయ్యేటివి, ఈ సెట్ దీనికి సెట్ అవుతుంది అనేది ఒక లాంగ్ హారానికి ఒక 10 సవర్లు పెట్టేదానికన్నా మొత్తం నెక్కుకి 3 సెట్లు వచ్చేట్టు ఒక 10 సవర్లు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది, ఒక్కటే వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. హెవీ వెయిట్ కొనుక్కోవద్దు నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది కూడా ఈ లైట్ వెయిటే కాబట్టి. కాకపోతే నెక్లెస్ మేళాలో వచ్చి మనకి ఇప్పుడు వచ్చే బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ మరీ పెరిగిపోలేదు, కొంచెం కంట్రోల్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి మోస్ట్ ప్రాబబ్లీ కూలీ కంప్లీట్గా ఉండదు అనమాట. జిఎస్టీ వ్యాట్ లాంటివి తగ్గిస్తారు. తరుగులో కూడా మాక్సిమం తగ్గించి అయితే మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇట్లాంటి ఆఫర్లు పెట్టినప్పుడు కొన్నాము అంటే మోస్ట్ ప్రాబబ్లీ 1 గ్రామ్ మీద 500 దాకా మనకైతే తగ్గే అవకాశం అయితే ఉంటుందబ్బా. సో అందుకోసమని ఇంకా రాను మనకి గోల్డ్ ప్రైస్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది. ఈవెన్ లేకపోయినా కూడా ఇట్లాంటి ఆఫర్ నెక్స్ట్ ఇయర్ వరకు లేదా నెక్స్ట్ ఫెస్టివల్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లాంటివి ఉండేవాళ్ళు, మాకు ఇప్పుడు జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి గోల్డ్ అయితే కొనుక్కొచ్చుకోండి. మంచి రోజు మంచి టైము, అదే రాహుకాలం ఎమ్మగండం లేకుండా కొనుక్కోండి. ఇంకా మేము ఈ ఇయర్ కొనలేకపోయాము, మా పరిస్థితి ఇదే, ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాము లేదా ఇప్పుడే సేవింగ్ స్టార్ట్ చేసాము, మేము ఎలా కొనుక్కోవాలా, నాకు ఇన్కమ్ లేదని కొంతమంది అంటారు, నాకు సఫిషియెంట్ శాలరీ సరిపోవట్లేదు, నేను సంపాదించేది సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారనమాట. సో మనం ఫస్ట్ పెంచుకోవాల్సింది మన ఇన్కమ్ పెంచుకోవడం ఒకటి. మనం బాగా సేవింగ్ స్టార్ట్ చేయాలనుకోవడం, లేదా ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాను, లేదంటే నాకు నెలకి ఇంత మిగులుతుంది, వారానికి ఇంత మిగులుతుంది, డైలీ ఒక 100 రూపాయలు నేను సేవ్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళకి ఒక మంచి చిన్న సేవింగ్ ఛాలెంజ్ అనేది చెప్తానండి. ఈజ్ నథింగ్ బట్ మనం కళ్ళు మూసి తెరిచే లోపల రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. తిరిగి చూస్తే మనం వేసినటువంటి రూపాయి లక్షలు అవుతుందబ్బా. ఒక చిన్న సేవింగ్ ప్లాన్, ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో మనము ఖచ్చితంగా అంతో కొంత ఇళ్లలో ఉండే హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, చిన్న పార్ట్ టైమ్స్ పని చేసుకునే వాళ్ళు కానీ, అసలు చదువుకోని వాళ్ళు కానీ ఈ విధంగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చబ్బా. ఇలా సేవ్ చేసుకున్నా కూడా మనం ఎంత గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు, ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది క్లారిటీగా వీడియో అయితే షేర్ చేస్తాను. నోట్ రూపంలో నేను నోట్ రాసి చూపెడతానండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, యూటిలైజ్ చేసుకోండి. లేదా మా ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో, ఎవరికో ఒకరికి పనికి వస్తుంది, వాళ్ళకి అర్థం కాలేదు, ఎలా ప్లాన్ చేసుకోవాలని తెలియకుండా సతమతం అవుతున్నారు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా. మనం సంపాదించి దాచిపెట్టుకోవడంతో పాటు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా అందులో నుంచి ఎంతో పుణ్యం మనకు వస్తుందంట. సో ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను పెద్ద అని అయితే ఏం చెప్పను, ఒక 100 రూపాయలు రోజు, ఒక 100 రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతాము అనుకునే వాళ్ళు ఇంకొక 10 రూపాయలు అంటే ఈరోజు ఫస్ట్ డే అంటే నెలలో 1వ తేదీ అనుకోండి, 1వ తేదీ 100 రూపాయలు సేవ్ చేసాం, 2వ తారీఖు ఒక 110 రూపాయలు యాడ్ చేయండి. అంటే 100 రూపాయలు యాజ్ యూజువల్ మనకు మిగులుతుంది.
మీరు కొంచెం బర్డన్ పెట్టాల్సింది మరుసటి రోజు 110 రూపాయలు, మరుసటి రోజు 120, 130, 140, 150, 160 ఇంకా అంతమించి ఏం పెట్టద్దు. సో మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేటప్పుడు మళ్ళీ 100 రూపాయలే, మళ్ళీ మరుసటి రోజు 110. అంటే మీరు నెలకి మీరు మామూలుగా మిగిలిపెట్టే 100 రూపాయలకి వారంలో 60 రూపాయలు ఎక్స్ట్రా కలుపుతున్నారు, అంతమించి ఏం కలపద్దు. వారానికి 910 రూపాయల లెక్కన సేవ్ చేయగలిగితే మనము 4 వారాలు తిరిగే కొంది 3640 రూపాయలు సేవ్ చేస్తామబ్బా. సో ఆ 640 రూపాయలు మీరు నెల నెల ఏ చిట్టు లాంటివి వేసుకోవడము, లేదంటే గోల్డే కొనుక్కోవడము, గోల్డ్ చిట్లలో ఇన్వెస్ట్ చేసుకోవడము, లేదా దాన్ని తీసుకెళ్ళి ఏదైనా పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్గా సేవింగ్ ప్లాన్స్లో వేసుకోవడము, మంత్లీ ఆర్డీ కట్టుకోవడం కానీ, లేదంటే పీపీఎఫ్ కట్టడం కానీ, నాకు అంత ప్రొలాంగ్ పీరియడ్ వద్దు, నాకు తొందరగా డబ్బులుగా కావాలని, క్యాష్ కావాలని, నేను హుండీ సేవింగ్ లాంటిది చేసుకొని గోల్డ్ కొనుక్కుంటానన్నా కూడా మనకి ఎంత డబ్బులు అయితే మనం మిగిలి పెట్టుకోగలుగుతాం. మనం దాసిన డబ్బు, మనం సంపాదించి దాసిన డబ్బు వారానికి ఒక 910 రూపాయలు, అంటే నేను 900 కానీ పెట్టుకోవచ్చు. నేను ఒక లెక్క కోసం అంటే రోజుకు ఒక 10 రూపాయలు కలుపుకుంటారండి అంటున్నాను. అంటే నాకు 100 రూపాయలు దాచిపెట్టే స్తోమతుంది, దీనికి ఒక 10 రూపాయలు దాచిపెట్టాలి, అది ఒక మోటివేషన్లా ఉంటుంది. నాకు 50 రూపాయలు దాచిపెట్టే స్తోమతుంది, దానికి ఒక 5 రూపాయలు కలుపుకుంటారండి. నేను ఒక మెథడ్ మీకు చెప్పాను కదా, దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ షేర్ చేసుకోండి. లేదు నేను మంచిగా సంపాదిస్తున్నాను, నేను 100 అనేది 200 సేవ్ చేస్తా, 500 సేవ్ చేస్తా, ఎంత సేవ్ చేసినా కూడా దానికి మెథడ్ ఇదేనండి. సో మీకు మంచిగా యూటిలైజ్ అవ్వాలి ఈ ప్లాన్ అనేది. ఈ అక్షయ తృతీయ వదిలేసిన రాబోయేటువంటి గురు పుష్యమికునో, లేదంటే వరలక్ష్మి వ్రతానికనో, లేదంటే దివాళీకైనా నేను ఇలా ప్లాన్ చేసుకుని ఓ 3 నెలలు సేవ్ చేస్తే ఎంత డబ్బులు సేవ్ చేయగలుగుతాను, 6 నెలలకి ఎంత, సంవత్సరానికి ఎంత, ఒక 5 ఏళ్ళకైతే ఎంత డబ్బులు సేవ్ చేస్తాను అనేది క్లారిటీగా వీడియో షేర్ చేసేస్తాను, చూసేసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అబ్బా. మీరు ఇచ్చే నాకు చాలా సపోర్ట్ అదేనంటాను. నాది $100 అయినాక నేను గివ్ అవే కూడా ప్లాన్ చేసుకున్నాను. ఖచ్చితంగా నేను ఆడిన మాట అయితే తప్పనబ్బా. సో మీకు నేను మర్చిపోయినా మీరు మాకు గుర్తు చేస్తూ ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే చూస్తాను. ఇంకైతే వీడియోలోకి వెళ్దాం, క్లారిటీగా చెప్పేసి వీడియోని అయితే ఎండ్ చేసుకుందాం. మనీ సేవింగ్ ఛాలెంజ్ నేను జస్ట్ ఒక 100 రూపాయలే చెప్పానండి. సో 100 రూపాయలు ఒక రోజు మొదలు పెడితే దానికి ఒక 10 రూపాయలు కలిపా, మళ్ళీ ఒక 10 అంటే 100, 10, 120, 130, 140, 150, 160. ఇంకా దీనికి పెంచడము, తగ్గించడం, యాడ్ చేయడం, తీసడం ఏంలా జస్ట్ వారానికి 910 రూపాయలు. సో మనం వారాన్ని సంపాదించే వాళ్ళమైతే, రోజు సంపాదించే వాళ్ళమైతే ఇలా ఒక క్యాలెండర్ పెట్టుకొని టిక్ చేసుకుంటే యాడ్ చేసుకోవడం అనమాట. సెకండ్ వీక్ కూడా అంతే, థర్డ్ వీక్ అంతే, ఫోర్త్ వీక్ అంతే. అంటే వారానికి 910 రూపాయలు పక్కన వేసుకోవడం. నేను నెల జీతానికి అంటే 3640 రూపాయలు పక్కన పెట్టుకోవడం అనమాట. సో 910 రూపాయల లెక్కన మీరు 2 వారాలైనా సేవ్ చేయండి, 4 వారాలైనా సేవ్ చేయండి, ఇదే అమౌంట్ వస్తుంది. సో మాకు వారం జీతం వస్తుందన్న, డైలీ జీతం వస్తుందన్న, నెల జీతం వస్తుందన్న మనకి నెలకి 3640 రూపాయలు పక్కన పెట్టుకుందాం. దీన్ని మన ఇష్టం అనమాట. చిట్టు వేసుకుంటారా, గోల్డ్ చిట్టే కట్టుకుంటారా, లేదు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటారా, కడ్డీలు, రూపులు ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అలా కాదు, పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ సేవింగ్స్లో ఏమన్నా వేస్తారన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా అమౌంట్ ఎక్కడ హుండీలో వేసుకున్నా కూడా మనం ఒక 3 నెలలు తిరిగే కొంది 10,920 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 7,000 దాకా పోతా ఉందండి గోల్డ్ కాస్ట్. సో మనకి దాదాపు 1.25 గ్రామ్ దాకా గోల్డ్ అయితే వస్తుంది ఒక 3 నెలలు సేవ్ చేసుకున్నామంటే. అదే 6 నెలలు సేవ్ చేసాము అనుకోండి 21,840 రూపాయలు అవుతుంది. 7,000 గ్రామ్ వేసుకున్న 3 గ్రాములు అయితే మన చేతికి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇలా ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కాదు, నాకు ఒక్క సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే, ఒక సంవత్సరానికి 43,680 రూపాయలు అవుతుంది. దాదాపు 3,000 గోల్డ్ అయితే వస్తుందండి. సో ఇట్లా కాదు, నేను ఒక 5 ఏళ్ళు ఇలానే సేవ్ చేసుకొని వేసి పెట్టుకుంటాను, 5 ఏళ్ళ వరకు ఇలానే కట్టుకుంటాను అనుకున్నారనుకోండి 2,18,400 అవుతుంది ఓన్లీ అసలు మాత్రమే. దీన్ని తీసుకెళ్ళి ఏ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లోనూ, లేదంటే చిట్లోనూ, లేదా గోల్డ్ కొంటమో చేస్తే మనకి దీనికి దాపుగా 50,000 to 70,000 ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుందండి ఈ 5 ఇయర్స్లో. సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము, ఎలా సేవ్ చేస్తాం అనేది మన చేతుల్లోనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కాకపోతే మన టార్గెట్ ఏమైంది, గోల్డ్ కొందాము అన్నాం కాబట్టి గోల్డ్ రిలేటెడ్ సేవింగ్సే పెట్టుకోండి. సో అందుకోసమని మనము 100 రూపాయలు సేవ్ చేసే స్తోమతుండే వాళ్ళు 100 చేయండి, 50 చేసేవాళ్ళు 50 చేయండి, 50 అనుకోండి, 55,
55, నెక్స్ట్ 60, 65 ఇట్లా ప్లాన్ చేసుకోండి. లేదు నేను 200 చేస్తానన్నా కూడా 220, 240, 260, 500 చేస్తానన్నా కూడా 50, 100 యాడ్ చేసుకుంటా రావడం అండి. సో మనకి ప్లాన్ ఏంది, మన స్తోమత ఎంత, మనం ఎంత జనరేట్ చేసుకొని దాచిపెట్టగలుగుతాము, మనం ఒక సేవింగ్ చేయాలని ఒక మోటివేషన్ మనకు ఉంది అంటే ఖచ్చితంగా సేవ్ చేసుకొని, గోల్డ్ అనే కాదండి మనకి చాలా చాలా నెసరీ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి టీవీ ఇంపార్టెంట్, ఫ్రిడ్జ్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎండలు బాగా ఉంది ఏసీ కావాలనుకుంటారు. ఒకళ్ళ దగ్గర చేయి జాపి మనం డబ్బులు తీసుకోకుండా మనం రూపాయి పోగేసుకుంటే వందలే వేలు అవుతాయి, వేలే లక్షలు కోట్లు కూడా అవుతాయి. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనము కావాలన్న వస్తువుని కొనుక్కోవచ్చు అంట. నేను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ.